కామీచ. ఎవరో ఒకటి దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప, వాడు పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర. నా దృష్టిలో నేను పాయసం తాగుతున్న పాత్ర ఆకుదొప్ప అన్న భావన నాకు ఎన్నడూ కలగకుండుగాక. నేను పాయసం తాగుతున్న పాత్ర బంగారు పాత్ర, అంతకన్నా గొప్ప పాత్ర ఇంకా లోకంలో ఉండదంత గొప్ప పాత్ర నాకే దక్కిందనుకున్న నాడు నేను కామమునందు వేరొక స్త్రీని కోరుకోను. నా భావన మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇంతకన్నా పవిత్రమైన సభలో అంతకన్నా కిందకొచ్చి మాట్లాడడం నా చేత కాదు. ఏ పాత్రలో పాయసం దాగినా రుచి ఒక్కటే. నాకు దొరికిన పాత్ర ఏది ఉందో అది నాకు బంగారు పాత్ర. పక్కన నిలబడి చూసిన వాడికి అది ఆకుదొన్నెలా కనపడవచ్చుగాక, అది వాడి దృష్టి దోషం. నాకది బంగారు పాత్ర, అటువంటి పాత్ర నీకు లేదు అన్న భావనతో బతికున్నన్నాళ్ళు బ్రతుకు. దాటకుసుమా. ఎందుకనంటే పెద్ద ప్రమాదం జీవితంలో ఎక్కడొస్తుందంటే కామంలోనే వస్తుంది. కోర్కెని ఒకటి తీరిస్తే చిలవలు పలవలు చేసి అడుగుతుంది. తీపంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, లడ్డూ తెచ్చి నాకు పెట్టారనుకోండి, తాజా అయితే ఎలా ఉంటుందండి తీపి అంటారు. మంటలో నెయ్యి పోస్తే ఎలా పెరుగుతుందో నీళ్లు పోస్తే ఆరినట్టు ఆరదగా. కామమును తీరిస్తే కామము వృద్ధి పొందుతుంది. కాబట్టి పాత్రలు మార్చి పాయసం తాగే ప్రయత్నం చేయకు. పాత్ర కన్నా పాయసాన్ని ప్రధానం చేయి. కామమును ధర్మంతో ముడివేసి సంతానమన్న అర్థమును పొందు. అంతవరకు ఈ సుఖములు సుఖములా అన్న భావన ఒకనాడు కలగడానికి ఇది కారణము కావాలి తప్ప కామము పెరగడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అలా కానీ నీ మనసులో భావన కలిగితే ఆయుర్దాయం అంతరించిపోతుంది, వెళ్ళిపోతావు, అక్కడితో ఉండవు. ఎందుకనంటే పరస్త్రీ సంగ దోషేన భవో మరణంగతా. పరస్త్రీ సంగమును కోరినటువంటి పురుషుడి యొక్క ఆయువు అర్ధంతరంగా నశించిపోతుంది. స్వామి హనుమంతుడి వారు సుందరకాండలో రావణాసురుడితో రాయబారం చెప్తూ తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అన్నారు. ఒకనాడు పుణ్యం చేశావు, కాంచనలంకాధిపత్యం పొందావు. ఇవాళ పరదారాపహరణం, మహాతల్లి మహాపతివ్రత సీతమ్మని అపహరించి తీసుకొచ్చావు. ఈ పాపం ఇక్కడితో పోదు, వెనక రాముడు వస్తాడు, బాణప్రయోగం చేస్తాడు, ఒక్కడివి పోవు. నీతో పాటుగా కళత్రాణిచి సౌమ్యానీ మిత్రవర్గం స్థదైవ చ యదిచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామ విప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. నీతో పాటు నీ బిడ్డలు, నీ సైన్యము, నీ పట్టణము సర్వనాశనమైపోతుంది. నిర్దాక్షిణ్యంగా బాణములు ప్రయోగిస్తుంటే, అగ్నిహోత్రంతో మండుతూ వచ్చే లంక మీద పడిపోతుంటే, కంఠములు తెగి పడిపోతుంటే, ఆర్తనాదాలు చేస్తుంటే రక్షించేవాడు ఉండడు రావణ. పాపము ఫలితాన్ని ఇచ్చినప్పుడు అలా ఉంటుంది. 10 తలలు ఉన్నాయనుకుంటున్నావేమో, పెంచేస్తాడు రాముడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాసుపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రాముడే వచ్చి బాణప్రయోగం చేస్తే నిలబడలేవు. ఆయన యొక్క బాహుబలం అటువంటిది. బండన భీముడర్తజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడండడండడండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నిక్కి చాటదాచరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. కామము కాని హద్దు మీరిపోయిందా, అర్థము లేని కామం వైపుకి పురుషుడు వెళ్ళిపోయాడా, అర్ధాంతరంగా ఆయువు నశించిపోతుంది.